స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో అద్భుతాలను చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు ఎత్తండి. ఆమేన్. హల్లెలూయా. మీ గృహాల్లో చేతులు ఎత్తిన వారి గృహాల్లో, మీ ఇంట్లో దేవుని అద్భుతాలు జరుగును గాక. అందరు చెప్పండి ఆమేన్. ఈరోజు ఆల్రెడీ వాట్సాప్ గ్రూపుల్లో నేను అంశాన్ని ఆల్రెడీ పెట్టాను. ఇస్కరియోతు యోధా, హిస్టరీ ఆఫ్ జూడా ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. బైబిల్ తెరుద్దాం అందరు కూడా. మత్తయి శుభవార్త 27వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 27 4th to 5th వర్సెస్ మనం చదువుదాం. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను. వారి దానితో మాకేమి, నీవే చూసుకొనమని చెప్పగా 5వ వచనం, అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయములో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ఈ దేవుని బిడ్డలారా, ఈ హిస్టరీ ఆఫ్ జూడా, యూదా అనేటువంటి వారు చాలా మంది బైబిల్లో ఉన్నారు. కానీ ఈ యూదా ఒక ప్రత్యేకమైనటువంటి వాడు. ఎందుకు ప్రత్యేకమైన వాడంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జీవిస్తున్న దినాల్లో ఆయన వెంబడించినటువంటి వారు చాలా మంది ఉన్నారు. వారిలో ముఖ్యులు ఎవరు అంటే 12 మంది శిష్యులు. చెప్పండి ఎంతమంది? 12 మంది. ఇంకా 70 మంది కూడా ఉన్నారు. ఆ లెక్క గురించి నేను చెప్పట్లేదు. కానీ తెలియబడినటువంటి సంఖ్య, యేసు ప్రభుని వెంబడించిన వారి శిష్యుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కానీ అందరిలో ముఖ్యులు ఎవరు అంటే 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యుల్లో ఒక్కడైనటువంటి ఇస్కరియోతు యూదా అనేటువంటి ఒక వ్యక్తిని గురించి ఈ దినం మనం ధ్యానిస్తున్నాం. యూదా అనగా స్తుతి. చెప్పండి ఏంటి? స్తుతి. ఇస్కరియోతు అనగా కెరీతువాడు అని అర్థం. యూదా ప్రాంతం నుండి వచ్చిన ఒకే ఒక వ్యక్తి ఇతను అని మనం చూడగలుగుతాం, యూదా అని చూడగలుగుతాం. అందుకే అతని పేరు యూదా అని పిలిచే కంటే ముందుగా ఇస్కరియోతు యూదా. ఇక్కడ వచనంలో మనం చూస్తే అతడు యేసు ప్రభుని సిలువకు అప్పగించిన తర్వాత అతడు పడిన ప్రయాస, అతని యొక్క పశ్చాత్తాపం మాటలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఏమంటున్నాడు చూడండి, 4వ వచనం, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసింది. ఎవరి రక్తం చెప్పండి? యేసు ప్రభు ఎవరు చెప్పండి? ఇప్పుడు నిరపరాధ. ఇప్పుడు ఈ దినాల్లో చాలా సంఘాల్లో లెంటి డేస్ అని పాటిస్తూ ఉన్నారు. మనం పాటించినా పాటించకపోయినా యేసు ప్రభు శ్రమల గురించి మనం ధ్యానిస్తున్నాం. గమనించండి, ఇతని మనస్సులో ఒక ఆలోచన కలిగింది. ఏంటంటే, నేను అప్పగించాను చూడు యేసయ్య, ఆయన ఎవరంట? నిరపరాధి, అపరాధము లేనివాడు. ఆయనలో ఏ తప్పు లేదని ఆయనను అప్పగించినటువంటి యూదాకు కూడా అర్థమైపోయింది. పిల్లరా, అంతేకాదు ముఖ్యులు ఇంకొక 2 కూడా ఉన్నారు. ఈ 2 కూడా బాగా మొత్తుకున్నారు. ఏమనంటే, యేసు ప్రభు ఎవరో కాదు, ఆయన నిరపరాధి అని 2 కూడా మొత్తుకున్నారు. చూద్దాం. వారిలో పిలాతు యొక్క భార్య. బైబిల్ తెరుద్దాం చూడండి. పిలాతు యొక్క భార్య మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే చూడండి, తన భర్త ముందున్నటువంటి యేసు ప్రభుని పిలాతు తీర్పు తీర్చబోతున్నాడన్న సంగతి తెలుసుకున్నటువంటి భార్య ఆమె ఏం చేసిందో ఇక్కడ మనకు కనబడతా ఉంది. 19వ వచనం, అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొత్తు ఆయన గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతున్నని అతని యొద్దకు వర్తమానము పంపెను. చూసారండి, ఒక కలగందంట ఈమె. ఎవరు ఈమె చెప్పండి? పిలాతు భార్య. చెప్పండి అమ్మా, ఎవరు? పిలాతు భార్య. ఏమంటుంది? తన భర్తకి ఆ వర్తమానం పంపించి ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. యేసు ప్రభు వారు ప్రియులారా ఆయన అప్పగించిన వ్యక్తి అంటున్నాడు ఆయన నిరపరాధి. అంతేకాదు ప్రియులారా, ఆయనకు జడ్జిమెంట్ ఇవ్వబోయే పిలాతు భార్య కూడా అంటుంది ఏమని చెప్పండి? ఆయన ఎవరంట? నీతిమంతుడు. ఎవరైనా నీతిమంతుడు, ఆయన జోలికి పోవద్దు. ప్రియులారా, ఈ మాటలు ఇలాగ ఉంచితే అక్కడ జడ్జిమెంట్ ఇవ్వబోతున్నటువంటి పిలాతు ముందు యేసు ప్రభు వారు నిలబడ్డాడు. ఈ పిలాతు కూడా యేసు ప్రభుని గురించి ఏం చెప్పాడు అన్న విషయాన్ని మనం చూద్దాం. అధ్యాయంలో ప్రియులారా
23వ వచనం లేక 22వ వచనం. అందుకు పిలాతు అలాగైతే క్రీస్తనబడిన యేసుని ఏమి చేతునని వారిని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేయనని అడగగా అడిగాను. ప్రియులారా, ఏం చేశాడు ఇతడు చేసిన దుష్కార్యం ఏంటి అని అంటున్నాడు. అప్పుడు పిలాతుకి భయం కలిగింది. 24 వచనం అంటాడు, పిలాతు అల్లరి ఎక్కువచ్చున్నది కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనము ఎదుట చేతులు కడుక్కుని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకునుడని వారితో చెప్పాను. ఏ రక్తం చెప్పండి? నీతిమంతుని రక్తం. ఇంకొక చోట ఇంకా క్లారిటీగా ఉంటుంది చూడండి. లూకా శుభవార్త 23వ అధ్యాయంలో అక్కడ ఆ పిలాతు అన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. 23వ అధ్యాయంలో 13వ వచనం నుండి మనం చూస్తే అనేక విషయాలు ఇక్కడ కనబడతా ఉంది. చూడండి, ఆ మాట చదువుదాం 13 నుంచి. అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధికారులను పిలిపించి ప్రజలను పిలిచి తిరుగుబడినట్లు చేయుచున్నాడని వీరు మనిషిని నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపెను కదా. ఇదిగో మరణమునకు తగినదేదియు ఇతడు చేయలేదు. కాబట్టి నేనితనిని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా. చూసారండి ఏమంటున్నాడు ఈయన? మరణమునకు తగిన తప్పు ఇతనిలో లేదు. ఎవరు ఈ మాట చెబుతుంది? పిలాతు. ఇప్పుడు 3 విషయాలు చెప్పారు. మొట్టమొదట యూదా చెప్పాడు. ఏమంటున్నాడు? ఆయన నిర్దోషి అయినటువంటి వ్యక్తి యొక్క రక్తం, ఆయన నిరపరాధి అని అంటున్నాడు. అలాగే పిలాతు భార్య యేసుప్రభుని గురించి ఏమంటుంది చెప్పండి? నీతిమంతుడు అంటుంది. అలాగే పిలాతే ఇక్కడ అంటున్నాడు, ఏమంటాడంటే ఇతనిలో ఏ తప్పు నాకు కనపడలేదు, ఏ నేరం కనపడతలేదు. మరి నేరం లేనప్పుడు శిక్ష విధించే హక్కు ఎవరిచ్చారు? అంటే పిలాతు 100% ఒప్పుకుంటున్నాడు, నేను తప్పు చేస్తున్నానని. దేవుని బిడ్డలారా, ఇతని యందు ఏ దోషం కనబడతలేదని 14వ వచనంలో చెబుతున్నాడు. 22వ వచనంలో 22వ వచనంలో అంటున్నాడు. చూడండి, ఆయన అన్న మాట, 3వ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెను, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగుపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతులని వారితో. ఎన్నోసారి ఇది? 3వసారి. అమ్మా చెప్పండి, ఎన్నోసారి? 3rd టైం కూడా యేసు ప్రభు నిలబడినప్పుడు అధిపతి చెప్తున్నాడు, ఇతనిలో ఏ దోషం కనపడలేదు. ఇప్పుడు చెప్పండి, శిక్షార్హమైనటువంటి జీవితమా యేసుది? కాదు. ఆయన అప్పగించినటువంటి యూదా కూడా చూడండి చెప్తున్నటువంటి మాట, ఆ నిరపరాధి రక్తం, ఆ నిరపరాధి, ఆయనలో ఏ అపరాధం లేదు. దేవుని ప్రజలారా, అద్భుతమైనటువంటి మాటలు మనం వింటున్నాం. నువ్వు సేవిస్తున్న దేవుడు మరణించిపోయే ముందు ఆయనలో ఏ తప్పు లేదని అప్పగించిన వాళ్ళు, శిక్ష విధించిన వాళ్ళు సైతం చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రారంభ జీవితం నుండి, పుట్టుక నుండి ఆయన మరణించే వరకు ఆయనలో ఏమి లేదు చెప్పండి? తప్పు లేదు. ఎవరైనా సరే దీని గురించి యేసయ్య తప్పు ఉందని నిరూపించగలిగితే ప్రియులారా, వారికి ఎంతైనా మనం ఇవ్వచ్చు. మన ప్రభువులో ఏ తప్పు లేదు. అందుకే ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడును గనుక మీరును ఎట్టుండాలి? పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండండి. నా జీవితం పరిశుద్ధమైనది యేసు ప్రభు చెప్పాడు. యెరూషలేము పురవీధుల్లో ఉండి నాలో పాపం ఉందని, తప్పు ఉందని మీలో ఎవడు స్థాపించును అంటే ఆ దినాల్లో ఉన్న అధికారులు ఒక్కడ కూడా ఆయన ఎదుట నిలబడలేకపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యని అప్పగించిన వ్యక్తి ఈ యూదా గురించి అనేక విషయాలు మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. బైబిల్ తెరుద్దాం. లూకా శుభవార్త 22వ అధ్యాయం చూడండి 3వ వచనం. ఈయన గురించి మనం చూస్తే మనకి ఇక్కడ కనబడుతుంది. ఎవరు ఈయన? యూదా, యేసుప్రభుని అప్పగించిన యూదా. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించిన. ఎవరండి ఈయన చెప్పండి? 12 మంది శిష్యుల్లో ఒకడు. యేసయ్యను అప్పగించింది ఎవరు చెప్పండి? ఇప్పుడు
ఇస్కరియోతు యూదా 12 మంది శిష్యుల్లో ఒకడు. ఒకసారి ఆలోచన చేయండి. యేసు ప్రభుని ఎన్ని సంవత్సరాలు వెంబడించాడు తెలుసా? 3.5 సంవత్సరాలు వెంబడించాడు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు వెంబడించాడు. 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభుని దగ్గరగా చూసిన వ్యక్తి యూదా. పిల్లరా, చాలా దగ్గరగా నిశ్చితంగా చూశాడు. ఆయన చేసిన అద్భుతాలు చూశాడు. గుడ్డివారి కళ్ళు ఇవ్వటం చూశాడు. మరణించిన వారు లేవటం చూశాడు. పిల్లరా, ఇంకా అనేకమైన కార్యాలు చూశాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఎత్తి ప్రేర్ చేయగానే అవి 5,000 మంది తినటం, ఆ తిన్న వారిలో యూదా కూడా ఒకడే. అంటే దేవుడు కొంతమందికి దగ్గరగా ఉండే జీవితాన్ని ఇస్తాడు, ఆయనకు అనువుగా ఉండే జీవితాన్ని ఇస్తాడు. అన్ని చూసి కూడా ప్రియులారా, యూదా దేవుని యొక్క శిష్యుడిగా ఉండి తన జీవితంలో ఒక మంచి పరిచర్యని పొందుకున్నాడు. అదేంటంటే యేసు ప్రభు శిష్యుడిగా ఉన్న యూదా. ప్రియ స్నేహితులారా, ఎంత అద్భుతమైన స్థానం ఇచ్చాడో చూడండి యూదాకి. అంతేకాదు, యూదాకి ఇంకొక క్వాలిటీ కూడా ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే ఇతనికి ఒక బాధ్యత, ఒక నిమిషం, ఇతనికి ఒక బాధ్యతని దేవుడు ఇచ్చాడు. ఏంటా బాధ్యత? యోహాను సువార్త జాన్ చాప్టర్ 12 6th వర్సెస్ మనం చూస్తే, ప్రియులారా చదవండి. వారు ఇలాగూ చెప్పింది, బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను. ప్రియులారా, అందులో వేయబడింది దొంగిలించుచు వచ్చెను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. ఇతని దగ్గర ఏముందంట? చెప్పండి ఏముంది? డబ్బులు సంచి. యేసు ప్రభువుకి ఇచ్చిన డబ్బులన్నీ ఎవరి దగ్గర ఉంటాయి? చెప్పండి అమ్మా. ఇస్కరియోతు దగ్గర ఉంది. అర్థమై అన్న అవ్వాలా, అర్థమైపోతామన్న ఉండాలా, రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. యేసు ప్రభువుకి వచ్చిన డబ్బులన్నీ యూదా దగ్గర. డబ్బులు ఎవరి దగ్గర పెడతాం చెప్పండి? ఎక్కువ శాతం చెప్పండి, ఎవరి దగ్గర పెడతాం? నమ్మకస్తుల దగ్గర పెడతాం. గమనించండి, యేసు ప్రభువు యూదా దగ్గర డబ్బు సంచిని ఉంచాడు. ఈ దగ్గరకు వచ్చిన డబ్బులన్నీ ఎవరి? యేసయ్య కోసం వచ్చిన డబ్బులు, ఆయన పరిచర్యలో వచ్చినటువంటి డబ్బులు ఈ దగ్గర ఉంటున్నాయి. అయితే వీడు ఏం చేస్తున్నాడంట? దానిలో చెప్పండి, 3వ విషయం, డబ్బును దొంగిలించుచున్న యూదా. యేసు ప్రభు ఖజానాపై, ప్రియులారా, ఇతను ఖజానాదారుడుగా ఉంటున్నాడు యూదా. 2వది. 3వ విషయం, దేవుడిచ్చినటువంటి డబ్బులో నుండి ఇతడు ఏం చేస్తాడంట? దొంగతనం చేస్తాడంట. జాగ్రత్త వినండి, ఆ డబ్బులన్నింటిలో దొంగతనం చేస్తాడు. ఈరోజు ఎంతమంది యూదాలు ఇక్కడ ఉన్నారో మనం తేలిపోతుంది మీటింగ్ అయిపోయేసరికి. యూదా దేవుడిచ్చిన దానిలో దొంగతనం చేస్తున్నాడంట. మీరు చూస్తే ఎప్పుడు ఈ మాట జరిగిందో తెలుసా? ఒకసారి యేసు ప్రభు వారు కూర్చొని ఉన్నప్పుడు మరియా అనేటువంటి ఒక స్త్రీ, ప్రియులారా, ఒక విలువైనటువంటి గమనించండి అత్తరును తీసుకొని వచ్చిందంట. చూడండి, అది ఆ అత్తరు ఎలాంటిదో చూడండి. 12వ అధ్యాయం 2వ వచనం. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చట జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని, ఏం తీసుకొచ్చిందంటే మిక్కిలి, చెప్పండి, విలువైనటువంటి అత్తరు తీసుకొచ్చింది. ఒకసారి చేతుల పైకి ఎత్తాం అందరం, హల్లెలూయా. ఎట్లాంటి అత్తరు తెచ్చిందంటమ్మా? విలువైన అత్తరు. అర్థమైందా? దేవునికి ఇచ్చేది ఎట్లాంటిది ఇవ్వాలి? మనం విలువైనది ఇవ్వాలి, శ్రేష్టమైనది ఇవ్వాలి. శ్రేష్టమైన దాన్ని మనం ఇచ్చేటప్పుడు మన హృదయాన్ని దేవుడు చూస్తాడు. నువ్వు శ్రేష్టమైనది ఇచ్చేటప్పుడు నీ హృదయం బాగాకపోతే నువ్వు ఇచ్చేది వ్యర్థమవుతుంది. దేవునికి ఇచ్చేది శ్రేష్టమైనది ఇవ్వాలి. ఇక్కడ మరియా మిక్కిలి విలువ కలిగినటువంటిది, అతి శ్రేష్టమైనటువంటి అత్తర్ని ఇచ్చిందని వాక్యం చెప్తుంది. చూడండి, ఇంకేం చేసింది? ఆ అత్తరు ఎక్కడ పూసిందంట? యేసయ్య పాదాలకు పూసింది. చేతుల పైకి చెప్తాం గట్టిగా, హల్లెలూయా. పాదాల మీద పోసిందంట ఆ అత్తరు. ప్రియులారా, ఈ అత్తరు విలువ ఎంత తెలుసా? ఆ రోజుల్లో 150 రూపాయలు అంట. ఆ రోజుల్లో 150 రూపాయలు. యేసు ప్రభు జీవించిన దినాలు, క్రీస్తు శకం ప్రారంభమైన దినాల్లో చూడండి, 150 రూపాయలు అంటే ఒక వ్యక్తి సంవత్సరం అంతా కష్టపడితే సంపాదించే అంత డబ్బు ఇది. అర్థమైందా? ఈ స్త్రీ విలువైంది తీసుకుంది. ప్రియులారా గమనించండి, అది యేసయ్య పాదాల మీద పోసింది. అంతేకాదు ఇంకేం చేసిందో తెలుసా? తన తల వెంట్రుకలతో ఆయన పాదములకు తుడిచెను. గట్టిగా చెప్పండి, హల్లెలూయా.
ఏం చేసింది? తల వెంట్రుకలతో ఆ పాదాల మీద పోసిన అత్తర్ని రుద్దుతా ఉంది. జాగ్రత్త వినండి, స్త్రీకి తల వెంట్రుకలు చాలా విలువైనవి. అర్థమైందండి? విలువ స్త్రీకి తల వెంట్రుకల మీదే వస్తుంది. మీరు ఎప్పుడైనా సరే ఆ తల వెంట్రుకలు లేకపోతే దానికి విలువ ఉండదు. చూడండి, తన తల వెంట్రుకలతో తొడవటం అర్థం ఏంటంటే తనకు తాను దాసురాలుగా కనపరుచుకుంటుంది. ఆ తల వెంట్రుకలతో తొడటంలో అర్థం ఏంటంటే నువ్వు ఉన్నతమైనటువంటి వాడవు, నాకంటే పెద్దవాడివి, గొప్పవాడివి అని అర్థం. చూడండి, ఇవన్నీ చేస్తుండగా ఆ అత్తరు పగిలినటువంటి ఆ రూమ్ అంతా ఎలాగుందో చూడండి ప్రియులారా. అక్కడ చక్కగా మనకు కనబడతా ఉంది. ఇల్లు ఆ అత్తరు వాసనతో నేను గట్టిగా చెప్పండి స్తోత్రం, హల్లెలూయా. విలువైంది ఇచ్చింది, పాదాల మీద పోసింది, వెంట్రుకలతో తుడిచింది. ఆ అత్తరి రూమ్ అంతా కూడా గమాయించి వాసన పడతా ఉంది. దేవుని బిడ్డలారా, ఇదంతా జరుగుతున్నప్పుడు ఈ తంతా కూడా ఎవరు చూస్తున్నారు? ఇస్కరియోతు యూదా చూస్తున్నాడు. ఇస్కరియోతు యూదా చూస్తూ ఏం చేశాడో తెలుసా? ఆ ఇస్కరియోతు యూదా అక్కడ ప్రియులారా ఆయన మనస్సులో చాలా ఆలోచనలు వచ్చినాయి. 4వ వచనం, ఆయన శిష్యుల్లో ఒకడనగా ఆయన అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వచ్చును కదా. ఎంత మంచి మాట! చూస్తే ఎంత బాగుంది. వట్టిగా పోస్తున్నాడు కదా, పోసేస్తుంది. చెప్పిన మాట ఎంత కరెక్ట్ గా ఉందో చూడండి. ఎందుకు ఏమి ఇక్కడ పోస్తుంది చూడండి. ఆ మాట చెప్తూ బీదలకు ఇస్తే బాగుండు, మనందరికి కూడా చాలా బాగుంది కదా, ఎందుకు వట్టిగా పోసేస్తుంది అనుకుంటాం. కానీ యేసు ప్రభు ఏం చెప్పాడంటే ఈ మాట వాడు ఎందుకు చెప్పాడో చెప్తున్నాడు. చూడండి, వాడు చెప్పింది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండునందున అందులో వేయబడినవి ఏం చేస్తున్నాడు చెప్పండి? దొంగిలిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, యూదా ఎవరు చెప్పండి? డబ్బులు దొంగిలిస్తున్నవాడు. యూదా ఎవరు చెప్పండి? ఆయన ఖజానా మీద అధికారి, ఆయన డబ్బుల మీద అధికారి. దేవుడు మన జీవితాల్లో చాలా సార్లు డబ్బునిస్తాడు, అధికారాన్ని ఇస్తాడు, కావలసిన ఇస్తాడు. ఇవన్నీ కూడా మన దగ్గర ఉంచి దేవుడు పరీక్ష చేస్తుంటాడు. యూదా డబ్బులు తీసుకుంటున్న సంగతి యేసయ్యకి తెలుసా? తెలుసు. ఆయనకు అన్ని ఎరిగిన వాడే, అన్ని తెలిసిన వాడే. ఎందుకు మరి ఆయనకు అప్పగించాడు? తన బుద్ధి మారాలని. ఆ డబ్బును తీసుకుంటూ పశ్చాత్తాపడి తన హృదయాన్ని మార్చుకుంటాడేమోనని యేసు ప్రభు వారు చూశాడు, ఆయనకు అప్పగించాడు. నా 3వ విషయం లేక 4వ విషయం మనం చూస్తే ఈ యూదాను గురించి ఒక ప్రాముఖ్యమైన మాట లూకా భక్తుడు రాస్తున్నాడు. చూడండి, లూకా శుభవార్త 6వ అధ్యాయం 16వ వచనం. ఈ యూదా ఎవరు? యూదాను గురించి ఏం చెప్తున్నాడో మనం ఇక్కడ చూస్తే చూడండి, ఒక ప్రాముఖ్యమైన మాట మనకి ఇక్కడ కనబడతా ఉంది. చూడండి, సాయంకాలం అయినప్పుడు లూకా శుభవార్త 6వ అధ్యాయం 16వ వచనం. 6వ అధ్యాయం 16వ వచనం. యాకోబు సహోదరుడైన యూదా ద్రోహియగు ఇస్కరియోతు యూదా అను వారు. ఎవరంటే యూదాకి ఏం పెట్టాడు పేరు? ద్రోహి. చెప్పండి ఎవరు? పక్కనే ఉన్నాడు, ఆయన పెట్టిన రొట్టెలు తిన్నాడు, ఆయన ఇచ్చిన ఆహారం భుజించాడు, అద్భుతాలు చూశాడు, యేసు ప్రభు వారితో సంచరించాడు, యేసు ప్రభును ఆనుకొని జీవించాడు. కానీ అతను ఏమైపోయాడు చెప్పండి? ద్రోహిగా మారిపోయాడు. మన జీవితాల్లో చాలా సార్లు ఇలాగే ఉంటామేమో, ఆలోచించే ప్రియులారా. ద్రోహిగా మారినటువంటి యూదా. అంతేకాదు, ఈయన గురించి బైబిల్లో ఇంకా స్పష్టంగా రాయబడినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఇందాక ఆల్రెడీ చదివి మరొకసారి చదువుదాం. లూకా శుభవార్త 22వ అధ్యాయం 3వ వచనం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ఎవరు ప్రవేశించారు చెప్పండమ్మా? సాతాను. చెప్పండి అన్న, అందరు చెప్పాలి. ఎవరు ప్రవేశించారు? 12 మంది శిష్యుల్లో ప్రాముఖ్యుడైన వ్యక్తిలో ఎవరు ప్రవేశించారు? సాతాను ప్రవేశించాడు. ఎంత ఘోరం ఈ దినాల్లో! మరి సైతాను ఎవరిలో ప్రవేశిస్తుందో మనకు తెలియదు, యూదాలోనే ప్రవేశించిందంట. ఇక దినం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అంతేకాదు, యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఆ సాతాను ఇతని మనసులో ఏం పుట్టించిందో ఇక్కడ చెప్తున్నాడు. మీరు చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. సైతాను హృదయంలో ఆలోచన పుట్టించిందంట. ఎవరు పుట్టించింది ఈ తలంపు? చాలా సార్లు మన హృదయాల్లో ఎట్టాగా పుట్టిస్తాడు సాతాను.
యేసయ్య శిష్యుడుగా ఉన్న వ్యక్తి హృదయంలో, యేసయ్యని హత్తుకొని జీవించినటువంటి యోధా హృదయంలో ఒక ఆలోచన పుట్టించింది. ఎవరో? సాతాను. జాగ్రత్త వినండి, సాతాను ప్రవేశిస్తుంది, సాతాను ఆలోచన రేకెత్తింపజేస్తుంది. ఎంత భయంకరమో చూడండి. దీనికి బలైపోయిన వ్యక్తి ఎవరు అని మనం చూస్తే ఇస్కరియోతు యూదా అని నేను చెప్పగలుగుతాను. ఈ దేవుని బిడ్డలారా, అందుకే ఇతనికి ఒక పేరు అంటుంది, ద్రోహి అయిన యూదా. ఎవరంటేనా? ద్రోహిగా జీవించాడు, గురువు గారికి అన్యాయం చేశాడు, గురువు గారి జీవితాన్ని పతనం చేయడానికి పూనుకున్నాడు. పిల్లరా, అంతేకాదు ఎంత చక్కని పద్ధతులు కలిగిన వ్యక్తితో చూడండి. యేసు ప్రభుని అప్పగించేటప్పుడు అతడు వచ్చి ఏం చేశాడు? లూకా శుభవార్త 22వ అధ్యాయం 47-48 వచనాలు మనం చూసినట్లయితే, పిల్లరా, ఒక ప్రాముఖ్యమైన విషయం మనకి ఇక్కడ కనబడతా ఉంది. 47-48 వచనాలు. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగూడిగా వచ్చి 12 మందిలో యోధా అనబడిన వారి కంటే ముందుగా నడిచి, 12 మందిలో యూదా అనబడిన వాడు వారి కంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకున్నటకు ఆయన ఎదుకు రాగా, యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుకొనుచున్నావా అని వానితో అనగా. చూసారండి, ఏం పెట్టుకున్నాడట? ముద్దు పెట్టుకుని అప్పగిస్తున్నాడు. ముద్దు మనకు తెలుసు, చిన్నపిల్లల్ని ఎప్పుడు కొట్టుకుంటాం, వాళ్ళు ముద్దు పనులు చేసినప్పుడు అర్థమైన ఇష్టమైన వారికి మనం ముద్దునిస్తాం. చూడండి, ముద్దు అక్కడ యేసు ప్రభు మీద ఆయన ముద్దు పెట్టుకొని ఈయన యేసు అని అర్థమయ్యేటట్టు చేశాడు. గమనించండి, నేను యేసు ప్రభు యొక్క ఎత్తును గురించి మీకు చెప్పాను. 5.11 ఉంటాడు. ఆయన బరువు వచ్చి 80 కిలోలు అనే విషయాన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు రీసెర్చ్ చేసి తెలిపినటువంటి విషయాల్లో నేను చెప్పాను. పిల్లరా, ఎందుకు ముద్దు పెట్టుకున్నాడు? మీరు గమనించినట్టయితే అక్కడున్న శిష్యులు యేసు ప్రభు యూదులు ఒకేలాగా కనపడతారు. మీకు తెలుసు లేదు, ఎప్పుడైనా చూసారేమో? చాలా హైట్ ఉంటారు, మంచి వైట్ ఉంటారు, అందంగా ఉంటారు, జూట్స్ ఒకేలాగా కనపడుతుంటారు. ఆ ఉదయకాల సమయంలో, ఆ రాత్రి చీకటిగా ఉన్న సమయంలో, యేసు ప్రభుని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన సమయంలో ఎవరినెవరినో అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతో అప్పుడు యూదాకి ఏం చెప్పారంటే, యూదా, నువ్వు ఎవరినైతే ముద్దు పెట్టుకుంటావో ఆయన్ని మేము అరెస్ట్ చేస్తాం. యూదా పోయి ఆయన్ని ముద్దు పెట్టుకుని పిల్లరా యేసుక్రీస్తు ప్రభుని అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. ఎంత ఘోరమైన విషయం. ఈ దినం యూదా అనే పేరు పెట్టుకోవడానికి, ఇస్కరియోతు యూదా అని ఎవరైనా పేరు పెట్టుకుంటామా? పెట్టుకోం. యూదా అని పెట్టుకుంటారు. చూడ్ అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేసింది, స్తుతించే వ్యక్తి, సైన్యం. అయితే ఆ యూదాలోను గోత్రము నుండి యేసు ప్రభు వచ్చాడు. కానీ ఆ గోత్రములో వచ్చినటువంటి యూదా ఎంత ఘోరమైన వ్యక్తిగా మారిపోయాడో చూడండి. నేటికి ఆయన క్యారెక్టర్ మీద అందరికి కూడా చాలా ప్రశ్నలు ఉంటాయి. ఆయన తిట్టుకుంటా ఉంటారు. యేసు ప్రభు ఒక సందర్భంలో అన్నాడు, నువ్వు పుట్టకుండుంటే చాలా బాగుండేది అని కూడా అంటాడు. ప్రియులారా, ఇంత నీచాతినిత్యమైన జీవితంలోకి వెళ్ళిపోయాడు యూదా. ఏం సాధించాడు? చివరికి ఆయనకి ఏం అర్థమైందో మనందరికీ తెలుసు. ఆయన మరలా తిరిగి వచ్చి ఏం చేశాడో తెలుసా? ఆయన నిలబడి అంటున్నాడు ఆ పెద్దల దగ్గర నుంచొని, మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 4వ వచనంలో ఆయన చెప్తున్నమాట, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని. ఎవరి రక్తాన్ని? నిరపరాధి, అన్యాయంగా నేను అప్పగించాను యేసయ్యని. వారు దానితో మాకేంటి, నువ్వు చూసుకోపో అన్నారంట. అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారేసి పరిగెత్తుకుంటా పోయి ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఎవరండి? యేసు ప్రభుని అప్పగించిన యోధా. ఏం సాధించాడు జీవితంలో? సంపాదించిన డబ్బులు ఏమైపోయి 30 వెండి నాణ్యాలకి యేసయ్యని అమ్మేశాడు. దేని బిడ్డలారా, ఎంత నీచాతినిత్యమైన క్యారెక్టర్ చూడండి. 30 నాణ్యాలకి గురువు గారిని అమ్మేశాడు. ఆ యేసయ్యని ఆ సిలువకు అప్పగించాడు. ముద్దు పెట్టుకొని మరీను ఆయనకు అప్పగించాడు. బైబిల్ ఇంకో దగ్గర ఉందో తెలుసా? ఆయన పొట్ట పగిలి పొట్టలో నుండి పేగులు బయటకు వచ్చినాయి అంట. చూద్దాం అపోస్తుల కార్యములు. ఆయన ఇక్కడేమో ఉరివేసుకుని చనిపోయిననుంది, కానీ ఇక్కడ ఉరివేసుకోవటమే కాదు, ఉరివేసినప్పుడు ఆ చెట్టుకి వేలాడుతుంటాడు కదా, పై నుంచి కింద పడితే ఆ రాయి మీద, సూతంటు రాయి మీద పడి పొట్ట అంతా చీరిగిపోయిందంట. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం మీరు చూసినట్లయితే 17వ వచనం, అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందాను.
ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చెను. ఈ యూదా ద్రోహం వల్ల సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలము ఆకెల్దాము అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థం. ఇందుకు ప్రమాణకంగా చెప్పబడిన ప్రవచనం, అతని ఇల్లు పాడైపోను గాక, దానిలో ఎవడో కాపురం ఉండకుండా పోవును గాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం అందరం ఆలోచన చేద్దాం. నా వైపు చూడండి, అందరు కూడా క్లుప్తంగా మనం ఈ మాటలు చూద్దాం. చూడండి, యేసు ప్రభువుని అప్పగించినప్పుడు ఆయన మనసులో ఏం కలిగింది? ఆయన ఎవరంటే యేసయ్య నిరపరాధి. ఏమన్నాడు యూదా? నిరపరాధిని అప్పగించాడు. దేవుని బిడ్డలారా, ఇతడు 12 మంది శిష్యుల్లో ఒకడు. నెంబర్ 1, 12 మంది శిష్యుల్లో ఒకడు. రెండోది గమనించండి, యేసు ప్రభు యొక్క ఖజానాకి అతడు మొత్తం కాపలాదారుడు అయిపోయాడు. రెండో విషయం. మూడోది, దేవుడిచ్చిన దానిలో అతడు దొంగిలిస్తూ ఉన్నాడు. మూడోది. నాలుగోది, ద్రోహిగా మారిపోయాడు. ఎలాగా? తన గురువు గారిని ఏం చేశాడండి? అప్పగించేశాడు, అమ్ముకున్నాడు. ఎంతకి? 30 వెండి నాణ్యాలకి. చూడండి, మీరు చూసినట్లయితే ఆ నాలుగోది, సాతాను ప్రేరేపించిన యూదాని ఎవరు ప్రేరేపించారు చెప్పండి? సాతాను ప్రేరేపించింది. అలాగనే బైబిల్ గ్రంథం చెప్తుంది, అతని హృదయాలోచనలు కూడా సైతానే కలుగు చేసిందంట. ముందు అమ్మేసేయ్, యేసయ్య ఎందుకు, నీ మాట వేరుకుంది, ఆయన మాట వేరుకుంది, అమ్మేసేయ్ అని సైతాను ప్రేరేపించిందంట. అలాగే యేసు ప్రభుని ముద్దు పెట్టుకొని మరీ అప్పగించేసేది యూదా. ప్రియులారా, చివరికి ఆయన జీవితంలో మీరు గమనించినట్లయితే ఆయన సాధించింది ఏమీ లేదు. ఉరేసుకొని ఏం చేశాడు? చనిపోయాడు. పైనుంచి పడితే సూదట్రాయి మీద పడి పొట్ట చీలిపోయింది. ఇక్కడ మనం ఆగుదాం. ఈరోజు మీలో ఎవరైనా మిమ్మల్ని యూదా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? నేను ఒప్పుకోను, మీరెవరు కూడా ఒప్పుకోరు. కానీ మన జీవితంలో చాలా సార్లు యేసు ప్రభుని సిలువ వేయిచున్నామంట. చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం మనందరం కూడా ఈరోజు యేసయ్యని సిలువ వేస్తున్నాం. ఈ సిలువ ధ్యాన దినాల్లో మనందరం గుర్తుపెట్టుకుందాం. మనందరం చాలా సార్లు యేసయ్యని సిలువ వేస్తున్నాం, యోధా ఇస్కరియోతులాగా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు అన్ని అనుభవించి, దేవుణ్ణి ఎరిగి, దేవుని విశ్వసించి, దేవుని యందు నిలబడి తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక ఆయనను అవమానపరుస్తున్నామంట. గమనించండి, ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాలు మనం చూద్దాం. కొంచెం ఫ్యాన్ ఆపేయమ్మా. యేసు ప్రభుని నమ్ముకొని వెలిగించబడి ఆయన్ని విశ్వసించి ఆయన యందు నమ్మకం ఉంచినటువంటి మనం చాలా మంది మరలా లోకంలోకి వెళ్తున్నామంట. ఇలాగ వెళ్ళటం చేత యేసయ్యను మరలా ఏం చేస్తున్నాం చెప్పండి? సిలువ వేస్తున్నాం అంట. మరలా అక్కడ అదే మాట అంటున్నాడు. చూడండి 6వ వచనంలో చూస్తే, ప్రియులారా, దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు ఎవరంట? మరలా పాపంలోకి పోయిన వాడు, మరలా వాళ్ళ ఇష్టానికి పోయిన వారు ఏం చేస్తారంట? తమ విషయంలో, ఎవరి విషయంలో? వారి సొంత విషయంలో దేవుని కుమారుణ్ణి మరలా ఏమేస్తామంట? సిలువ వేస్తాం. ఒకసారి ఆలోచించండి, యోధా మనకంటే ఎంత బెస్ట్. యోధా ఒకసారి అప్పగించాడు, చచ్చిపోయాడు. కానీ బ్రతుకున్న మనం ప్రతిరోజు యేసయ్యను ఏమేస్తున్నాం చెప్పండి? సిలువ వేస్తున్నాం. ఏ విషయంలో? అన్ని ఎరిగి, అన్ని విశ్వసించి, అన్ని నమ్ముకున్నాం, వాక్యాన్ని ఎరిగి ఉన్నాం, దేవుని పరిశుద్ధతను ఎరిగి అన్ని విశ్వసించి నేటికి మనం తప్పిపోయినప్పుడల్లా యేసయ్యని మరలా ఏమేస్తున్నాం చెప్పండి? సిలువ వేస్తున్నాం. ప్రియులారా, యోధా ఒకడు అపోస్తలులు 12 మందిలో, అలాగే నువ్వు కూడా సంఘంలో ఒక వ్యక్తివి. ప్రియులారా, ఖజానాదారుడు. చూడండి, ఈరోజు దేవుడు నీకు ఎంత ధనాన్ని ఇస్తున్నాడు, నీ కుటుంబాన్ని పోషించడానికి అన్ని ఇస్తున్నాడు. ప్రియులారా, దేవుని డబ్బుని దొంగిలిస్తున్నటువంటి యోధా. ప్రియులారా, మనందరం కూడా ఎన్నిసార్లు దేవుని డబ్బు దొంగిలించట్లేదు?
నీకు వచ్చే దానిలో 10వ భాగాన్ని దేవునికి ఇచ్చావా? దేవుని కోసం వాడుతున్నావా? లోకంలో సోషల్ వర్క్స్ కూడా మీ ధనాన్ని వాడాలి. ఈరోజు నీ డబ్బుని నమ్మకంగా ఉన్నావా? ఆలోచన చేయి. అయ్యా, నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, ఫస్ట్ నుంచి మేమే క్రైస్తవులమి ఈ చర్చిలో అని మీరు అనుకోవచ్చు. చాలా తప్పు. ఒక్కసారి నీ ఆర్థిక నివేదికను చూడండి. ఈ యోధా డబ్బుని దొంగిలించినట్టుగా మనం కూడా దేవుని యొక్క డబ్బుని దొంగిలిస్తున్నాం. కాబట్టి ఈ రోజు ఒక తీర్మానం దేవుని కోసం చేసుకోండి. ఇలా సాతాను ప్రేరేపించిన యోధా, సాతాను ఎట్ట ప్రేరేపిస్తుంది? యోధా మనసులో ఒక తలంపు కలిగించింది. అదేంటంటే, నువ్వు క్రీస్తు నమ్మేసాయి. ఈరోజు ఎన్నిసార్లు నువ్వు క్రీస్తు నమ్ముతున్నావు? నువ్వు క్రైస్తవుడివేనా అంటే చెప్పుకునే పరిస్థితిలో ఉంటున్నావా? యేసయ్య నా దేవుడని చెప్పగలుగుతావా? చూడండి, అక్కడ ఉద్యోగాలకు వెళ్ళే తలకనేమో ఒక పేరు ఉంటుంది, అలాగే దేవుని దగ్గరికి వచ్చే తలకనేమో ఒక పేరు ఉంటుంది. ఇలాంటి డబుల్ గేమ్స్ మన జీవితంలో ఉండడానికి వీలేదు. ఒకటే వేలో ఉండాలి. యేసయ్యను నమ్మిన బిడ్డగా ఉంటే నీ జీవితంలో అద్భుతమైనటువంటి దీవెనలు నువ్వు పొందుతావు. చూడండి, అంతేకాదు సాతాను ఎక్కడ ప్రవేశించింది? యూదాలో ప్రవేశించి ఎన్నిసార్లు నీలో ప్రవేశించిందో చూడండి. మనం పైకి దేవుని బిడ్డలుగా కనబడుతున్నాం. సైతాను ప్రేరేపిస్తుంది కొన్నిసార్లు వ్యతిరేకమైన కార్యాలు, దేవుని చిత్తమునకు వ్యతిరేకమైన కార్యాలు సైతాను మన జీవితంలో కలిగిస్తూ ఉంటుంది. అది పాస్టర్ కావచ్చు, అపోస్తులు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. ఈయన ఎవరు చెప్పండి? అపోస్తుడు. ఎవరు చెప్పండి? యోధా ఎవరు? అపోస్తుడు, దేవుని బిడ్డ. 12 మంది శిష్యుల్లో ఒకడు. అతనిలో కూడా ప్రవేశించింది. అతనికి కూడా తలంపులు ఇచ్చింది. యేసయ్యను అప్పగించేటట్టు వచ్చేసింది. పిల్లరా, ఇప్పటికీ మనం ఆలోచన చేస్తే మరి యోధాకి నీకేమైనా తేడా ఉందా? ఆలోచించి. ఆయన ఒకసారి చేశాడు. ప్రతిసారి మనం యేసయ్యని సిలువ వేస్తున్నాం. ఆయన గాయాల్లో మేకులు కొడుతున్నాం. కొట్టబడిన గాయాల్లో మరలా మనం గాయపరుస్తున్నాం యేసయ్యని. కాబట్టి ఈ సమయం నీవు దేవునికి అప్పగించుకో. నీవు యోధాగా ఉండొద్దు. యూదా ఇస్కరియోతులాగా నువ్వు మారొద్దు. దేవుని యొక్క ఉద్దేశం పిల్లరా. అంతేకాదు, పైకి చూస్తే వచ్చి వాటేసుకొని ముద్దు పెట్టుకున్నాడు, కానీ హృదయం అంతా ఏముంది? అప్పగించే మనసు ఉంది. యేసయ్యను అప్పగిస్తున్నాడు. ఇది మనందరి జీవితంలో కూడా ఎలాగ ఉంటున్నామేమో ఆలోచన చేయండి. అంతేకాదు, ఏం సాధించాడు యోధా? తన జీవితంలో ఏంది సాధించింది? ఎంత ప్రయాసపడ్డాడు, యేసయ్యను వెంబడించాడు, చివరికి అవమాన భారంతో వెళ్ళిపోయాడు. ఆ నిరపరాధి రక్తానికి నేను అప్పగించాను, దానికి నేనే బాధ్యుణ్ణి అని హృదయంలో ప్రేరేపణ కలిగి అతడు పశ్చాత్తాపడి యేసయ్యని నమ్ముకోవాల్సింది. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? చివరికి ఉరేసుకొని చనిపోయాడు. ప్రియులారా, పై నుంచి పడితే పేగులు బయటకు వచ్చేసినాయి. ఎంత ఘోరమైన జీవితం, విషాదకరమైన జీవితం ఇస్కరియోతు యోధాది. ఈ దినం నువ్వేం సాధించావు? నీ జీవితంలో ఏం సాధించగలవు? మరలా క్రీస్తుని సిలువ చేస్తున్నావు. ఏం సాధించగలవు దాని ద్వారా? ఈ లోకాన్ని వెంబడించడం చేత, లోకాన్ని అనుసరించడం చేత నీ జీవితంలో యేసయ్యని సిలువ వేస్తూ ఆయనకి ఎందుకు బాధను కలిగిస్తావు? ఆయన అందుకోసం ఈ లోకానికి వచ్చింది. ఆయన అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం అని ఆ రక్తం గురించి చెప్పాడు. ఇలా అందరి కోసం, మనందరూ రక్షింపబడటం కోసమే క్రీస్తు సిలువలో ఆయన మరణించాడు. ఇంకొక విషయం నేను చెప్తున్నాను. లెంట్ డేస్ అని కొన్ని సంఘాలలో మాత్రమే దీన్ని పిలుస్తారు. వాస్తవంగా 40 రోజులు యేసు ప్రభు వారు శ్రమ పొందలేదు. నెక్స్ట్ సండే, వచ్చేటువంటి సండే పాలమ్ సండే అంటారు అన్నమాట. అంటే మట్టల ఆదివారం. చెప్పండి, ఏ వారం? మట్టల ఆదివారం అంటారు. ఏమన్నా కొన్ని మట్టలు ఉంటే ఎక్కడైనా కట్ చేసుకొచ్చి చర్చిలో కూడా పెట్టండి. పిల్లలు, యూత్ పూలు వాటన్ని పెట్టేసి యేసు ప్రభు వస్తున్నప్పుడు ఆ మట్టల ఆదివారం రోజు అన్ని కూడా వారు హోసన్నా హోసన్నా అంటూ ఆ యొక్క మట్టల్ని వారు ఊరేగించినట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు ముందు ఆ మట్టలను పరుస్తూ ఉన్నారు. ఆ మట్టలు ఊపుతూ జయకేతనం ఎగరేశారు. పిల్లరా, మరి జయకేతనంతో వచ్చేటప్పుడు ఆయన 40 రోజులు సిలువ ఎక్కడ పడ్డాడు? శ్రమలు ఎక్కడ పడ్డాడు? చెప్పండి. 40 రోజులు శ్రమలు పడలా. ఇవి కొన్ని మత సంబంధమైనటువంటి కొన్ని సంఘాల వాళ్ళు వీటిని పెట్టారు. దీన్ని గౌరవించడం చాలా మంచిది. కానీ నీ జీవితంలో మరలా యోధా ఇస్కరియోతులాగా మారిపోయి యేసయ్యని సిలువ వేస్తున్నామేమో ఆలోచించే. ఆ గాయంలో మరలా మనం ఎన్నిసార్లు మేకులు కొడతాం ఆలోచించే. ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మారండి, క్రీస్తు వైపు తిరగండి. నీకోసం బలియాగమైన క్రీస్తు, నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్య 150 కిలోల బరువైన సిలువని ఆ బరువేదుల్లో మోసుకుంటూ, అప్పటికే కొరడా దెబ్బలు తిన్న క్రీస్తు ప్రభు వారు, అప్పటికే చాలా ఇబ్బందులు పడిన క్రీస్తు ప్రభు వారు ఆయన మోసుకుంటూ గొల్గొతా పర్వతం వరకు వచ్చాడు.
వచ్చే సమయంలో 3 ప్లేసుల్లో ఆయన కింద పడిపోయాడని హిస్టారికల్ గా కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ 3 మలుపుల్లో అక్కడ ఇప్పటికీ కూడా ప్రజలందరూ కూడా నడుచుకుంటూ వెళుతూ యేసు ప్రభు పడిపోయిన స్థలంలో మోకరించి ప్రార్థన చేస్తారు. ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మోసుకుంటూ పోయి ఆ కలువరి సిలువపైన తన స్వరక్తాన్ని కార్చాడు. ఎవరి కోసం? అనేకుల కొరకు, అంటే మనందరి కొరకు ఆయన రక్తం కార్చాడు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మన చేతిలో చేసుకోబోతున్న మనం ఒక్కసారి ఒకవేళ నువ్వు యోధావా ఆలోచన చేయి. ఎవరు నువ్వు? ఎన్నిసార్లు యేసయ్య సిలువ వేస్తున్నావు? ఎన్నిసార్లు ఆయన గాయాల్లో ఏలు పెడుతున్నావు? తోమాలాగా చూడండి, ఏలు పెట్టి కట్టుకో. అయ్యా, నేను యోధాలాగా ఉండను తండ్రి, ఒక మార్పు కలిగిన వ్యక్తిగా ఉంటాను. నాకు నేనుగా నిన్ను అప్పగించే వ్యక్తిగా ఉండను. సైతాను ప్రేరణకు నేను లోబడను తండ్రి. ఇదిగో ప్రభు, నేను ద్రోహిగా ఉండను ప్రభు, దొంగిలించే వ్యక్తిగా ఉండను తండ్రి. నువ్వు అప్పగించబడిన ఏ బాధ్యతలోనైనా నేను నమ్మకంగా ఉంటానని తండ్రికి మనం హృదయాలు అప్పగించుకున్నాం. అందరం తలలు వంచుదాం, దేవునికి మన హృదయాలు సమర్పించుకున్నాం. ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు అప్పగించుకోనండి, ప్రార్థన పూర్వకంగా ఉండండి. సమయం ప్రభు బల్ల కొరకు మనం సిద్ధపడదాం. కళ్ళు మూసుకుందాం, దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుందాం. ఒక యోధాలాగా నువ్వు మారి ఉంటే దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు సమర్పించుకోనండి. ప్రభువా, నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించు నాయనా. ప్రభువా, నన్ను క్షమించు నాయనా. నేను యోధాలాగా చాలాసార్లు ప్రవర్తించాను తండ్రి. నీ బిడ్డలుగా చెప్పుకుంటున్నాం, ఎన్నో బాధ్యతలు నీ దగ్గర పొందుకుంటున్నాం. అయ్యా, నీవు ఇచ్చిన దాంట్లో దొంగగా నేను బ్రతుకుతున్నాను, దొంగిలిస్తూ ఉన్నాను. ఇంకా వేయబడిన దానిలో దొంగిలించుచూ వచ్చాను. నిజమే, దేవుడికి ఇస్తున్న దానిలో ఎంత దొంగతనం చేశావు, ద్రోహిగా మారుతున్నావు. ఎన్ని మేలు పొందావు, యేసు ప్రభుకి ఏం చేయలేదని ఎన్నిసార్లు మాట్లాడావు. నీ జీవితంలో సాతానుకు ప్రవేశం లేకుండా నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. సాతాను ప్రవేశించిన యోధ, అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించి ఉండెను. క్రీస్తును ముద్దు పెట్టుకున్న యోధ చివరిది అతడు తల్లకిందులుగా పడి, అతడు పొట్ట పగిలింది, అతడు ఉరివేసుకొని చనిపోయాను. ఎంత ఘోరమైన జీవితానికి వెళ్ళాడు చూడండి. ఇందుకోసమా దేవుడిని ఏర్పరచుకుంది? ఎంత ఉన్నతమైన స్థితిని దేవుడికి ఇందుకోసమేనా ఇచ్చింది? ప్రభు సన్నిధిలో మిమ్మల్ని మీరు అప్పగించుకోనండి. ప్రభు అయిన యేసు తను అప్పగించబడిన రాత్రి ఆయన ఒక రొట్టెనెత్తుకొని దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. అలాగనే ఆయన పాత్ర ఎత్తుకొని, పాత్ర నా రక్తం వలన నేను క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. రండి నాన్న. శ్రీకాంత్, అభిలాష్, ఇద్దరు ప్రభు యొక్క బల్లని తీసుకెళ్ళి అందరికి ఇవ్వండి. అందరం లైన్లో ఉండండి. నాని మళ్ళీ పెట్టేది ప్రేమ ఆయన కార్యములు ఘనమైనవి. మీ హృదయాల్లో తండ్రికి అప్పగించుకోనండి. ప్రభువానికి స్తోత్రం. క్లోజ్ అయిందా? క్లోజ్ అయిందా? వస్తుంది, లైవ్ వస్తుంది. ప్రార్థన పూర్వకంగా ఉండండి. ప్రార్థన పూర్వకంగా ఉందాం.
ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినముని అనుగ్రహమే ఆయుష్కాలమున నీ వరమే. అనుదినముని అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ప్రార్థన పరంగా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాలు దేవునికి సమర్పించుకోనండి. భక్తితో, విశ్వాసంతో సిద్ధపడదాం. యూదాలాగా మన జీవితం ఉండటానికి వీల్లేదు. దేవుడు మన కాపాడుతున్నాడు, ఎంతగానో భద్రపరుస్తున్నాడు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలిగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలిగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినముని అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినముని అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా యేసయ్య, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. అందరూ కూడా ప్రార్థనలో ఉందాం. ఆయన కార్యములు ఘనమైనవి, ఆయన అద్భుతమైనటువంటి కృపల్ని ప్రభు శరీరం మీ దగ్గర ఉంది. ఆ శరీరమును బట్టి అందరం కూడా స్తోత్రం చెబుతాం. మన కొరకు ఆయన సమర్పించిన శరీరం అది పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన దేహం తీసుకునేటప్పుడు యూదాలాగా సాతాను ఆలోచన మనలో ఉంటే తీసేసుకుందాం. యూదాలాగా దొంగ తలంపులు మన జీవితంలో ఉంటే తీసివేసుకుందాం. ద్రోహ కార్యాలు మనలో ఉంటే తీసేసుకుందాం.
ప్రియులారా, ప్రతి బలహీనత నుండి కడుగుదాం. మన హృదయాలు శుద్ధి చేసుకున్న యేసయ్య మమ్మల్ని కడగండి, మమ్మల్ని శుద్ధీకరించండి, మీ శరీరం పుచ్చుకునే అర్హత మాకు దయచేయమని అడగండి.